వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి తెలుగు లాక్స్ ఇన్ యూఎస్ఏ అండి. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. మేమైతే చాలా బాగున్నామండి. సో ఏంటి అందరూ ఎప్పుడు శ్రవంతి ఇంట్రడక్షన్ చెప్తుంది, ఈరోజేమో మరి ప్రదీప్ వచ్చి చెప్తున్నానని చెప్పి అనుకుంటుండొచ్చు. ఏం లేదండి, జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ నేను కూడా పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నాను యూట్యూబ్ వీడియోస్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్. సో అందుకని చెప్పి రావడం జరిగింది. అలానే కాదు, ద మెయిన్ రీజన్ టుడే మై వైఫ్ శ్రవంతి ఈస్ ప్లానింగ్ టు డూ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ మీ రిగార్డింగ్ యూఎస్ఏ. సో ఆమె ఏవో క్వశ్చన్స్ ఉన్నాయంట, మరి అందుకని చెప్పి నన్ను పిలవడం జరిగింది. సో బిఫోర్ we proceed with the activity, so I would like to thank everyone for supporting our channel Shravanti Telugu Vlogs in USA. So please keep supporting, keep watching our videos, and don't forget to like and subscribe. Okay, so I mean everybody is waiting for Shravanti, so let's invite Shravanti. Hey guys, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు ప్రదీప్ ఈ బ్లాగ్లో కనిపించడానికి ఒక మంచి రీజన్ ఉంది అండి. ఏంటి అంటారా? ఈరోజు నేను Q&A సెషన్ చేయబోతున్నాను, అది కూడా యుఎస్ఏ గురించి. యుఎస్ఏ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ ప్రదీప్కి అయితే అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు అని చెప్పి నేను ప్రదీప్ని వీడియోలోకి రావడం జరిగింది. ఓకే, నా దగ్గర అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చూద్దాము ఎంతవరకు మేము ఈ సెషన్ కంటిన్యూ చేస్తాము, ఎంతసేపు ఈ వీడియో వస్తుంది అనేది చూద్దాము. ఓకే, పేపర్లో క్వశ్చన్స్ రాసుకొని వచ్చింది ఏమో, కాఫీ విత్ కరెంట్ టైప్లో అయిపోయింది. లెట్స్ సీ ఏం క్వశ్చన్స్ ఉంటాయో, లెట్స్ సీ హౌ ఐ కెన్ ఆన్సర్. ఓకే, మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అమెరికాకి ఎలా వెళ్ళాలి, అసలు ఎన్ని వేస్ ఉన్నాయి, జాబ్ చేసే వాళ్ళు యుఎస్ఏకి రావాలంటే ఎలా అని చెప్పి చాలా మందికి మీలో క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి స్టడీస్ కంటిన్యూ చేయాలి, ఐ మీన్ ఎంఎస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎలా రావాలి, ఎన్ని వేస్లో రావచ్చు, తర్వాత ఇక్కడ ఖర్చు ఎలా ఉంటుంది, వన్స్ దేర్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత సాలరీస్ ఎలా ఉంటాయి, అవన్నీ ఈరోజు మనము ఇందులో నేను రాసుకొని వచ్చాను. సో ఇవన్నీ నేను అడుగుతాను ప్రదీప్ని. ఓకే, ఫస్ట్ అయితే ఫస్ట్ క్వశ్చన్, ఐ మీన్ ఎన్ని వేస్ ఉన్నాయి ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి యూఎస్కి రావడానికి, జాబ్ చేయడానికి, లేకుంటే స్టడీస్కి, లేకుంటే ఇంకోటి ఏదైనా వేరే ఆప్షన్ లైక్ బిజినెస్, లేకుంటే ఇవన్నీ. సో ఎవరైతే ఇలా ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళు యూఎస్కి రావడానికి ఏంటి వే, వాట్ ఇస్ ద ప్రాసెస్? సో డెఫినెట్గా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ప్రొవైడ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఓకే, సో ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జాబ్ చేయడానికి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఏంటి ప్రాసెస్, ఎలా వాళ్ళు ప్రొసీడ్ కావాలి, వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్ దట్ దే నీడ్ టు టేక్. సో అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు తను. దెర్ ఆర్ 2 ways అండి. ఒకటి ఏంటి, తన ఎంప్లాయర్ తన పర్ఫార్మెన్స్ చూసి తను వీసా, ఐ మీన్ మనకు వీసా కేటగిరీస్ ఉంటాయి. H1B అంటే వర్కింగ్ వీసా, తర్వాత B2 అంటే అది విజిటర్ వీసాస్. సో స్టూడెంట్కి కూడా ఏదో వీసా టైప్ ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వీసాలో. వర్క్ చేసే వాళ్ళకు ఒక కేటగిరీ, స్టడీస్కి వచ్చే వాళ్ళకి ఒక కేటగిరీ, తర్వాత బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకి ఒక కేటగిరీ, తర్వాత ఐ మీన్ విజిటింగ్ వీసాస్కి ఒక కేటగిరీ, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇప్పుడు వర్క్ చేయడానికి రావాల్సిన వాళ్ళ కేటగిరీ అంటే H1B. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో, సో వాళ్ళకి ఏంటంటే ఒకటేంటి, వాళ్ళకి ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎంప్లాయర్ ఇఫ్ దే ఆర్ వెరీ వెల్ సాటిస్ఫైడ్ విత్ ద ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, సో దే కెన్ రైజ్ H1B. సో వాళ్ళు H1B రైజ్ చేసి, సో H1B రైజ్ చేయడం అంటే వాళ్ళు H1B వీసా అప్లై చేస్తారు USCIS ఇమిగ్రేషన్ సర్వీసెస్కి. సో అక్కడ లాటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఆ లాటరీ సిస్టంలో మన అప్లికేషన్ పిక్ అయితే దెన్ మనకి వీసా అనేది వస్తుంది. సో H1B వీసా అనేది 3 years, టోటల్ 6 years ఉంటుందని టర్మ్, బట్ వాళ్ళు ఇచ్చేది 2 terms మాదిరి ఇస్తారు, 3 years.
సో అలా అది ఒక ప్రాసెస్. సో ఎంప్లాయర్ నీ పర్ఫార్మెన్స్ వచ్చి మీకు H1B రైజ్ చేసి లాటరీ పక్కై అలా రావడం ఒక వే. సో ఇంకో వే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పాపం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నా కూడా ఒక్కోసారి ఎంప్లాయర్స్ వాళ్ళు రైజ్ చేయరు, అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది అది అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఐ కాంట్ టెల్ యూ లైక్ వాట్ వుడ్ బి దట్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఆర్ అదర్ వేస్. ఎలా అంటే మనకి ఇండియాలో కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడు దే విల్ ఫైండ్ ఏ ఎంప్లాయర్ ఇన్ USA, ఓకే, అండ్ దే కండక్ట్ ఇంటర్వ్యూస్ విత్ ఎంప్లాయీ, ఐ మీన్ విత్ ఎ పర్సన్ అండ్ దెన్ ఎంప్లాయర్ ఇన్ USA. సో అంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అక్కడ ఇంటర్వ్యూ త్రూ అయితే దెన్ ఇక్కడున్న ఎంప్లాయర్ వాళ్ళే ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని. అనదర్ వే ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. సో వాళ్ళకి ఇక్కడున్న ఎంప్లాయర్స్తో కాంటాక్ట్స్ ఉంటాయి. సో మనం వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు సో వాళ్ళు ఇక్కడున్న ఎంప్లాయర్తో పర్సన్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూస్ త్రూ అయితే సో దెన్ ఇక్కడున్న ఎంప్లాయర్ ఆ ఎక్స్పెన్సెస్ అని తనే పెట్టుకుని ఆ ఎంప్లాయర్ పెట్టుకుని మనకి H1B రైజ్ చేస్తాడు. అగైన్ ద ప్రాసెస్ విల్ బి సేమ్. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అన్ ఎంప్లాయర్ ఫస్ట్. ఎందుకంటే మనం ఓన్గా H1B అంటే లైక్ మనకి మనీ ఉంటుంది, బట్ మనం బేర్ చేయొచ్చు ఎక్స్పెన్సెస్, బట్ వీ నీడ్ అన్ ఎంప్లాయర్ బికాస్ somebody has to provide you the job here. So that you can get an H1B and then you can go through the all H1B process and then you can come over here to work. Okay, so అందుకని చెప్పి సో ఎంప్లాయర్ అక్కడ వీసా నీకు నేను ఇంటర్వ్యూకి పోయిన తర్వాత H1B నీకు వీసా రైజ్ చేస్తాడు. మళ్ళీ లాటర్ సిస్టమ్ పిక్ అయితే దెన్ యూ కెన్ కమ్ టు USA. దీస్ ఆర్ ద టూ వేస్ for a person who is already working in a software company to come to USA and work here. అది ఒకటి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి వస్తే ఎట్లా అంటే కొంతమంది ఎడ్యుకేషన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ అంటే నేను మాస్టర్స్ చేయాలి అమెరికాకి వెళ్ళి, నేను వర్క్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ రైట్ నౌ అని. లైక్ బ్యాచిలర్ డిగ్రీ తర్వాత దే వుడ్ లైక్ టు స్టడీ మోర్ అంటే అబ్రాడ్కి వచ్చి స్టడీస్ చేయాలి అని చెప్పి అనుకుంటుంటారు. మాస్టర్స్ చేయాలి అంటే దే వుడ్ లైక్ టు గెట్ ఎక్స్పర్టైజ్ ఇన్ లైక్ కంప్యూటర్స్ అన్నట్టు. సో అనుకుని వాళ్ళు ఎలా రావాలి అంటే లైక్ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి బేసిక్గా, లైక్ GRE, TOEFL. సో ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి. సో వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్కి అప్లై చేసి దాంట్లో మంచి స్కోర్ వస్తే దెన్ ఆ స్కోర్తో మనము ఇక్కడున్న యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే స్కోర్ని బట్టి మీ స్కోర్ రేంజ్ని బట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు యూనివర్సిటీస్ సో అంటే మంచి యూనివర్సిటీస్ రావాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ గెట్ మోర్ స్కోర్ అన్నట్లు. సో మీరు వచ్చే స్కోర్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే యూనివర్సిటీస్ మీ అప్లికేషన్ని రివ్యూ చేసి మీ స్కోర్ని రివ్యూ చేసి ఒకవేళ మీకు ఇంకా IT ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా. ఎందుకంటే నేను ఉన్నంత ప్రకారం మా ఫ్రెండ్స్ అంటే లైక్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ MSc వాళ్ళు చెప్పిన ప్రకారం IT ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్లు. లైక్ యూనివర్సిటీస్ when they are reviewing the applications they consider like various conditions before they pick your application. So అన్నట్లు. సో IT ఎక్స్పీరియన్స్ ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో అప్పుడు యూనివర్సిటీ if they are okay with your application then they send you some I-140, I don't know the exact name, but అలా ఏదో సమ్ అప్లికేషన్ పంపిస్తారు లైక్ I-140 or something like that. సో అలా పంపిస్తే దాన్ని బేస్ చేసుకుని ఆ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పర్మిషన్ ప్రొవైడెడ్ బై యూనివర్సిటీ టు ఏ పర్సన్ టు కమ్ టు USA ఫర్ స్టడీస్. సో అది ఆ అప్లికేషన్ తీసుకొని ఆ GRE స్కోరు లైక్ యువర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని స్టూడెంట్ అనేవాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. సో ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ త్రూ అయితే దెన్ హీ విల్ కమ్ టు USA. ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఏం కథ అనేది దెన్ నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాం డెఫినెట్గా. సో అది స్టూడెంట్స్కి. బిజినెస్కి అంటే నాకు అంత ఎక్కువ ఐడియా లేదండి, బట్ బిజినెస్కి అంటే ఇక్కడ వచ్చి బిజినెస్ చేయాలంటే లైక్ మినిమం ఎంత క్యాపిటల్ పెట్టాలి, తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇవ్వాలి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ మీట్ అయితే డెఫినెట్గా దాని ప్రకారంగా బిజినెస్ వీసా అప్లై చేసుకోవడం
దానికి కావాల్సిన ప్రాసెస్, డాక్యుమెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అలా రావచ్చండి. సో అది ఒకటి. విజిటర్ వీసా అనేది మీకు తెలిసిందే. విజిటర్ వీసా అనేది అంటే ఇక్కడ ప్రైమరీ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి కానీ, సిబ్లింగ్స్కి కానీ, లైక్ రిలేటివ్స్కి కానీ విజిటర్ వీసా అనేది అప్లై చేస్తారు. 6 months ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 6 months దే కెన్ స్టే ఇన్ యూఎస్ఏ. ఓకే, సో 6 months తర్వాత దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అంటిల్ అన్లెస్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ యునో what do you call it, like other circumstances like pandemic. ఈ కరోనా వల్ల ఎస్ US is allowing the people to stay more than 6 months though they came on visitor visa. ఎందుకంటే సో ఇప్పుడు ఎయిర్లైన్స్ సర్వీసెస్ అసలు లేవు, కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి. సో అందుకని చెప్పి యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ దే ఆర్ అలౌయింగ్ దమ్ టు స్టే మోర్ దాన్ 6 months ఇన్ యూఎస్ఏ. సో అది ఒకటండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మ నాన్నే ఉన్నారు కదా, మా అమ్మ నాన్న వచ్చి 6 months దాటిపోయింది. మీ అందరికీ తెలుసు, వాళ్ళు నా ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. 6 months కూడా అయిపోయింది. కానీ ఈ కరోనా వల్ల వాళ్ళ స్టే ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేంటి ప్రాసెస్? అదేంటండి ప్రాసెస్? అది అంటే సో ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాలండి. లైక్ ఇక్కడ అగైన్ మరి 6 months అయిపోయే ముందే మనము ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాలంటే లైక్ యూఎస్సిఎస్ ఇమిగ్రేషన్కి మళ్ళీ ఆల్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఓకే, మొత్తం వాళ్ళ పాస్పోర్ట్స్ ఇంకా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ ఫిల్ చేయడము, అవన్నీ ఫిల్ చేసి మళ్ళీ మనం యూఎస్సిఎస్కి మనం అప్లికేషన్ పెట్టుకుంటే దెన్ దే విల్ గివ్ ద అప్రూవల్ ఫర్ నెక్స్ట్ 6 months అగైన్. సో అలా ప్రాసెస్ అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అసలు మనం ఎలా వచ్చాము ఇక్కడికి? నువ్వు ఎలా వచ్చావు? నీ ద్వారా నేను ఎలా వచ్చాను? సో నీ వీసా ఏంటి? షూర్. సో మనం ఎలా వచ్చాము అంటే లైక్ ఫస్ట్ నేనైతే ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై మై ఎంప్లాయర్ నేమ్. సో మా ఎంప్లాయర్ నాకు H1B రైజ్ చేయడం జరిగింది. సో దెన్ లక్లీ ఫార్చునేట్లీ నాది అప్లికేషన్ పిక్ అయింది. సో దెన్ ఐ గాట్ 3 years వీసా. సో నాకు దెన్ నేను 2017 మార్చ్లో ఇక్కడికి వచ్చానండి. సో ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years అయింది నాకు. సో అలా నేను రావడం జరిగింది. సో తర్వాత ఆబ్వియస్గా లైక్ నాకు మళ్ళీ లైక్ 2018 డిసెంబర్లో మ్యారేజ్ అయింది. దెన్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. లైక్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అవుతారో వాళ్ళ వైఫ్స్ డిపెండెంట్స్ అవుతారు. సో డిపెండెంట్స్ అవుతారు కాబట్టి సో యాజ్ లాంగ్ యాజ్ దే డు నాట్ హ్యావ్ H1B స్టేటస్, వాళ్ళు డిపెండెంట్స్ కాబట్టి వాళ్ళకి H4 కేటగిరీ ఉంటుంది. డిపెండెంట్స్కి H4 కేటగిరీ ఉంటుంది. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. సో H4 కేటగిరీ అనేది డిపెండెంట్స్ కేటగిరీ. సో ఇలా వైఫ్స్కి వాళ్ళు వర్క్ చేయలేరు కాబట్టి సో వాళ్ళని H4 పైన మనం ఇక్కడ తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మళ్ళీ నేను H4 అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి యూఎస్ఏ ఇమిగ్రేషన్కి అప్లికేషన్ పెట్టుకొని దెన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకొని హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ బయోమెట్రిక్స్ ద నెక్స్ట్ డే అనే కాదు, లైక్ మళ్ళీ ఎప్పుడైతే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటారో సో అప్పుడు అపాయింట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ త్రూ అయితే సో H4 వీసా వచ్చింది శ్రావంతికి. సో అలా మేము 2019 జనవరిలో మేము ట్రావెల్ అయ్యాము. ఆల్మోస్ట్ లైక్ నెక్స్ట్ జనవరి వస్తే 2 years అయితే 2 years అవుతుంది మేము ఇక్కడ ఉండబట్టి. సో అలా నేను రావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇప్పటి వరకు అయితే మనము వీసాస్ చూసాము, యుఎస్ఏకి ఎలా రావాలి, ఎన్ని వేస్ ఉన్నాయి అనేది చూసాము. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటది, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటది, నువ్వైతే ఎక్కడ స్టే చేసావు, కొంచెం దాని గురించి డీటెయిల్స్. షూర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. డెఫినెట్గా లైక్ ఇన్ని రోజులు ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం అక్కడ ఇండియాలో ఉండి లైక్ ఇండియాలో డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు సో నేనైతే ఇలా ఫీల్ అయ్యాను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను డెఫినెట్గా. ఎందుకంటే డిఫరెంట్ యాజ్ ఐ మెన్షన్ లైక్ డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో పర్సన్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, అంటే తను బాగా లైక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే అవన్నీ ఏమి ఇష్యూస్ ఉండవు. బట్ నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా ఎంప్లాయర్ నాకు అకామిడేషన్ ఇచ్చాడండి 1 week. సో కాబట్టి ఒక హోటల్లో ఉన్నాను నేను. 1 week హోటల్లో ఉన్నాను. లైక్ ఐ యూస్ టు టేక్ క్యాబ్ ఫ్రమ్ మై హోటల్ టు ఆఫీస్. సో క్యాబ్ తీసుకుని నేను వెళ్ళేవాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు లైక్ డెఫినెట్గా మనకి లైసెన్స్ ఉండదు. సో
అంతేకాకుండా నాకు కార్ కూడా రాదు అప్పట్లో. సో అందుకని చెప్పి నేను, ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత కార్ తీసుకొని మనం డ్రైవ్ చేయొచ్చు. బట్ నాకు కార్ రానందుకు నేను తీసుకోలేదు. సో ఐ యూస్ టు టేక్ క్యాబ్స్. ఓకే, సో వచ్చినప్పుడు కొత్తలో సో నాకు ఐ మీన్ టు బి హానెస్ట్ లైక్ నేను వచ్చినప్పుడు నాకు అంత ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. సో ఐ హ్యాడ్ ఏ టఫ్ టైమ్, ఐ కెన్ సే దట్. ఎందుకంటే నేను ఓన్గా బయటికి వెళ్ళి లైక్ ఫుడ్ తెచ్చుకోవాలన్నప్పుడు లైక్ ఐ యూస్ టు గో టు మెక్డీ ఆర్ బర్గర్ కింగ్ క్లోజ్ బై. సో వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. లైక్ నేను ఒకటి ఆర్డర్ చేస్తే వాళ్ళకు ఒక విధంగా అర్థమయ్యే, వాళ్ళు ఒకటి తెచ్చేటోళ్ళు. సో అలా ఐ మీన్ బేసిక్గా ఐ మీన్ లైక్ లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండి. లైక్ నేను మా క్లయింట్ ఐ మీన్ లైక్ లంచ్ టైంలో నేను దగ్గరగా ఉన్న పిజ్జా హట్కో లేకుంటే డామినోస్ పిజ్జాకి ఎక్కడికి వెళ్ళాను. సో వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఐ మీన్ డెఫినెట్గా మనం అందరం చికెన్, మటన్ ఇవి తింటాం, బీఫ్, పోర్క్ ఇవన్నీ తినాం కాబట్టి ఐ యూస్ టు టెల్ దమ్ లైక్ ఓకే నేను నో అదర్ మీట్ ఎక్సెప్ట్ చికెన్ అని చెప్పేటండి. బట్ నేనేదో పిజ్జా చెప్పానండి డెఫినెట్గా, బట్ వాళ్ళైతే నాకు ఈ థిన్ క్రస్ట్ పిజ్జా ఇచ్చారు. సో అది రొట్టె ముక్క మాదిరి ఉంది, డెఫినెట్గా చెప్పాలంటే రొట్టె ముక్క మాదిరి ఉంది. సో అది తినలేక అసలు లైక్ యూనో స్టార్టింగ్ కదా, సో అసలు ఆ ఫుడ్ అలవాటు అయ్యేది కాదు. సో ఈవెన్ మిల్క్ కూడా స్టార్టింగ్ లో అసలు మై గాడ్ ఐ కాంట్ ఈవెన్ డ్రింక్ యాక్చువల్లీ. సో మార్నింగ్ టైమ్స్ లేచి ఫుడ్ తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయేటోళ్ళం. ఆఫ్టర్నూన్ కూడా ఏం తినాలో అర్థమయ్యేది కాదు. లైక్ అంటే రూమ్ లో అంటే నేను అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ అయ్యి రూమ్ లో భోజనం చేసుకొని క్యారేజ్ ఐ మీన్ బాక్స్ తీసుకొని పోయేంత వరకు సో ఐ హ్యాడ్ ఎ టఫ్ టైం అండి. లైక్ బయట ఏం తినాలో అర్థమయ్యేది కాదు, ఏం ఆర్డర్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకవేళ అది వచ్చినా కూడా అది మనకు నచ్చేది కాదు. సో చిపోట్లే అని ఇక్కడ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. స్టార్టింగ్లో అసలు ఏంటి ఇలా తింటున్నారు, రైస్లో అవేవో అన్నీ వేసేసి స్టఫ్ అంతా వేసి తింటున్నారు ఏంటి అది అని అనుకునేవాడిని. సో స్టార్టింగ్లో నాకు నచ్చేది కాదు. బట్ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ ఇస్ చిపోట్లే ఫుడ్ అండి యాక్చువల్లీ. సో అలా లాట్ ఆఫ్ థింగ్స్ అండి. బేసిక్గా ఐ మీన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళకైతే డెఫినెట్గా అంత ఎక్కువ ఇష్యూస్ ఉండవు వచ్చినప్పుడు. ఎందుకంటే సో బేసిక్గా వీఆర్ కమింగ్ టు ఇంగ్లీష్ కంట్రీ వేర్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. సో దేర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. సో బాగా అంటే లైక్ కొంతమంది లైక్ ఫ్రమ్ ఫౌండేషన్ బాగుంటుంది, లైక్ స్టడీస్ ఐ మీన్ చదివేటప్పుడు లైక్ ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచే మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐ మీన్ దే డోంట్ సీ మచ్ డిఫరెన్స్ వెన్ దే కమ్ టు యుఎస్ఏ. సో కాబట్టి వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉండవు డెఫినెట్గా. సో అందుకు అనుకుంటున్నాను. సో అది నా ఎక్స్పీరియన్స్ అండి. లైక్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత నేను రూమ్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడే ఆఫీస్లో ఉన్న వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడము. సో అలా నా రూమ్ షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు నన్ను హెల్ప్ చేయడం, నాకు లైక్ ఏది ఎక్కడ ఉంటుంది ఏం కథ అలా దెన్ ఐ స్లోలీ అలా. యా, ఇక్కడ మేమిద్దరము తెలుగు మీడియం స్టూడెంట్సే అండి. అందుకే మా హస్బెండ్ వచ్చినప్పుడు అన్ని ఇబ్బందులు అవన్నీ చెప్తున్నారు కదా, వాళ్ళు అనుకున్నాను ఇద్దరం కూడా తెలుగు మీడియం స్టూడెంట్సే, అది కూడా 10th వరకు తెలుగు మీడియం అండి. ఓకే, ఎంప్లాయర్ అకామిడేషన్ అయిపోయిన తర్వాత ఎలా వెతుక్కున్నావు రూమ్? అంటే నీకు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఏమైనా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా, లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో చెక్ చేసుకున్నావా, ఎలా? సో యా దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ నెక్స్ట్ అంటే కంపెనీ అకామిడేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ పోయి ఉండాలి, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి రూమ్ అనేది ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ డెఫినెట్గా. సో ఒకటి ఏంటంటే సో నేను చేసింది ఏంటంటే లక్కీగా నాకు నా క్లయింట్ దగ్గరనే మన తెలుగు వాళ్ళు లైక్ మన ఇండియన్స్ ఆల్రెడీ బ్యాచిలర్స్ ఉండడం, వాళ్ళ రూమ్లో వేకెన్సీస్ ఉండడం, నేను వాళ్ళ రూమ్లో జాయిన్ అయ్యాను. బట్ ఇలా ఈ ఆప్షన్ లేదనుకోండి లెట్స్ సే. బట్ వాళ్ళకి ఏంటంటే దేర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ వేర్ దే కెన్ ఫైండ్ ద రూమ్స్. లైక్ suleika.com అని ఒకటి వెబ్సైట్ ఉంటుందండి. సో ఆ వెబ్సైట్ లో నువ్వు పోయి అంటే ఎందుకంటే suleika.com. సో ఆ వెబ్సైట్ లో ఏంటంటే వేకెన్సీస్ ఉన్న వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు వెబ్సైట్ లో. లైక్ మా రూమ్ ఐ మీన్ లైక్ మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది, లైక్ అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ స్పెసిఫై చేస్తారు. లైక్ ఇఫ్ దే నీడ్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ సమ్ డిఫరెంట్ యూనో వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇట్లా రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తుంటారు. సో అలా అంటే వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ వెబ్సైట్ లో. వాళ్ళు పోస్ట్ చేస్తే
సో మనం సెర్చ్ చేసుకోవాలంటే సులేఖ.comకి వెళ్ళి మనము మన జిప్ కోడ్ ఇచ్చి ఎక్కడ అంటే మన ఆఫీస్ దగ్గరలో సెర్చ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే దూరంగా ఎలా అంటే మన కమ్యూనిటీ ఎలా ఉండాలి అని మనం ఎలా అనుకుంటున్నామో దాని ప్రకారంగా మనం ఆ సులేఖ.comలో ఎత్తుకోవడము. లేదు అంటే ఇంకా అది కూడా అప్పటికి దొరకకపోతే మనం పనిచేసే క్లయింట్ దగ్గరనే మనకు తెలిసిన వాళ్ళ నుంచి పట్టుకొని ఏమైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారా లేదా అని చెప్పి సో అలా రూమ్స్ ఫైండ్ అవుట్ చేసుకుని అలా ఉండొచ్చు యాక్చువల్లీ. ఓకే ఓకే. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదో ఇంటర్వ్యూ ఏంటి నాకు వేరే జాబ్ వచ్చేది. ఓకే, మనము యుఎస్ఏకి వచ్చేసాము, తర్వాత అకామిడేషన్ అయిపోయింది, తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్ గా మళ్ళీ అగైన్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా. సో నా వర్క్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఎలా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సో డెఫినెట్ గా లైక్ నేను ఫస్ట్ వచ్చిన నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పినట్లు లైక్ కొద్దిగా డెఫినెట్గా నా లాంగ్వేజ్ కొద్దిగా అప్పుడంత ఫ్లూయెంట్గా ఉండేది కాదు. అంతేకాకుండా లైక్ I had a tough time to understand like what people are talking about, what people are talking here actually. So definitely వర్క్ ప్లేస్ దగ్గర నాకు కొద్దిగా చాలా కష్టంగానే ఉండేది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం కథ ఏంటి అని ఇనిషియల్ డేస్లో. సో చాలా స్ట్రగుల్ అయ్యాను డెఫినెట్గా. సో బట్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఇక్కడ. సో పీపుల్ లైక్ బాగా హెల్ప్ చేస్తారండి, బాగా హెల్ప్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీకు ఏమైనా తెలియదు అని చెప్తే డెఫినెట్గా పీపుల్ దే హెల్ప్ యూ. లైక్ చాలా సపోర్టివ్ ఉంటారు, చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్. సో అలా అంటే అగైన్ లైక్ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి అసలు ఇట్ డజంట్ మ్యాటర్ అండి. లైక్ దే కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ వెరీ ఈజీలీ. సో బట్ ఏమంటే ఇలా అంటే చాలా మందిని చెప్పాను, బట్ కొంతమంది నా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొద్దిగా మేబీ హెల్ప్ అవుతుంది. బట్ సో వచ్చినప్పుడు లైక్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది జాబ్ చేయడానికి. ఇన్ ఆర్డర్ టు సస్టైన్ అవర్ సెల్ఫ్స్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. సో అందుకని చెప్పి నేను లైక్ ఐ యూస్ టు గో అవుట్ అండ్ స్పీక్ టు ద పీపుల్. అలాగే నేను ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళండి. లైక్ నేను సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేవాడిని. లైక్ సో ఐ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసుకునేవాడిని, ఎందుకంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని. లైక్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడే, లేకుంటే వాళ్ళ మాట్లాడే అర్థం వాళ్ళు ఇక్కడున్న పీపుల్ అమెరికన్ పీపుల్ వాళ్ళు మాట్లాడే అసెంట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ అసెంట్ నాకు అర్థం కావాలంటే ఐ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. లైక్ ఐ నీడ్ టు టాక్ టు దెమ్. సో వాళ్ళతో ఎక్కువ మాట్లాడితేనే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే టాకింగ్. సో ఆ విధంగా నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడడము. సో మీటింగ్స్ అవి. సో అలా కొంచెం స్ట్రగుల్ అయ్యి లైక్ ఐ జస్ట్ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్. లైక్ అలా ఇంప్రూవ్ చేసుకొని లైక్ ఇఫ్ నౌ ఐఎమ్ ఓకే. ఓకే, తర్వాత వర్కింగ్ అవర్స్ గురించి మనం మాట్లాడాలి అంటే ఇండియాలో నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎలా వర్కింగ్ అవర్స్ ఉంటాయి? యూజువల్గా 9 hours, రైట్? 9 hours వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అదే ఇక్కడైతే ఎలా ఉంటుంది? సో ఇండియాలో అయితే 9 hours ఉంటుంది. సో ఇక్కడ 8 hours అండి వర్కింగ్ అవర్స్ ఇన్ ఎ డే. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ నాకు తెలిసి 8 hours ఇక్కడ. ఐ థింక్ త్రూఅవుట్ యూఎస్ఏ ఐ థింక్ 8 hours. 8 hours. సో 8 hours ఉంటుంది. సో కొన్ని క్లయింట్స్ ఏంటంటే లంచ్ అవర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు, కొంతమంది ఇంక్లూడ్ చేయరు, ఎక్స్క్లూడ్ చేస్తారు. సో అది డిఫరెన్స్ ఫ్రమ్ క్లయింట్ టు క్లయింట్. కానీ 8 hours అండి. బట్ ఓకే, సారీ అండి, బాబు కింద వాకర్ లో పెట్టేశాము. సో వాడంతటా వాడు ఆడుతూ ఉన్నాడు, మధ్య మధ్యలో ఈ సౌండ్స్ అవన్నీ వాడివే. ఇప్పుడు మనము వర్కింగ్ అవర్స్ కూడా కవర్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే హాలిడేస్. ఇక్కడ హాలిడే లిస్ట్ ఎలా ఉంటుంది? ఎన్ని హాలిడేస్ ఉంటాయి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ చెప్పాలంటే హాలిడేస్ యాక్చువల్లీ మనకి ఇండియాలో ఉన్నప్పుడు లైక్ మనకి లిస్ట్ ఆఫ్ హాలిడేస్ చాలా ఉంటాయి. అంటే లైక్ క్లోజ్ టు 14, 15 or 16 ఉంటాయి నాకు తెలిసి ఇన్ ఎ ఇయర్.
సో నేను కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ నా క్లయింట్ హాలిడే లిస్ట్ చేసి ఐ వాజ్ షాక్డ్. జస్ట్ 7 హాలిడేస్ ఉన్నాయండి. నేను లైక్ ఐ యూస్ టు ఆస్క్ పీపుల్ మై కొలీగ్స్, అంటే ఏంటి అసలు ఇంత తక్కువ ఉన్నాయి ఏంటి హాలిడేస్, ఇంకా అదే మొత్తం త్రూఅవుట్ ఇయర్ వర్క్ చేసుకుంటూ ఉండాల్సిందేనా? అది అసలు అంత చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ అంటే అన్టిల్ అన్లెస్ ఫుల్ టైం, అంటే ఇక్కడ ఫుల్ టైం ఎంప్లాయీ అయితే, లైక్ ఇప్పుడు నేను కాంట్రాక్టర్, ఐ కేమ్ హియర్ యాజ్ ఎ కాంట్రాక్టర్. సో ఇక్కడ కాంట్రాక్టర్గా వచ్చాను నేను. సో కాబట్టి నాకు హాలిడే లిస్ట్ కానీ లేకుంటే తర్వాత ఈవెన్ లీవ్స్ అవి కూడా అంత ఎక్కువ, కానీ ఇక్కడ ఫుల్ టైం ఎంప్లాయీ అయితే అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అని. సో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ హాలిడేస్ త్రూ అవుట్ యూఎస్ఏ ఫర్ ఎవ్రీబడి సేమ్ లిస్ట్ అండి. లైక్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐటీ. సో ఐటీ గురించి మాట్లాడితే, సో 7 హాలిడేస్, లైక్ మ్యాక్సిమం 8 హాలిడేస్ అండి. లైక్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు దే కుడెంట్ బేర్ ఇట్ యాక్చువల్లీ. దిగలేరు అసలు. అది ఏంటి అసలు చాలా హాలిడేస్ 16 హాలిడేస్ ఉంటాయి అనుకుంటా. బట్ ఇక్కడైతే కొంచెం హాలిడేస్ అయితే తక్కువే. సో ఎప్పుడు వర్క్ చేస్తున్నట్లే ఉంటుంది. హాలిడేస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. బట్ అంతే, వీ హ్యావ్ టు అడ్మిట్ ద ఫ్యాక్ట్ అంతే. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మనము అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మొత్తం తెలుసుకున్నాము. అంటే వాళ్ళు ఎలా రావాలి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్, తర్వాత వర్కింగ్ అవర్స్, హాలిడే లిస్ట్ అంతా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు స్టూడెంట్స్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కానీ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్? అంటే నీకు తెలిసినంత వరకు, అఫ్ కోర్స్ మనం ఇక్కడ వచ్చి ఎంఎస్ చేయలేదు, కానీ నీకు తెలిసిన ఫ్రెండ్స్ అంత కొంతమంది ఉంటారు కదా ఇక్కడ ఎంఎస్ చేసిన వాళ్ళు. డెఫినెట్ అయితే నాకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే నేను ఎంఎస్ చేయలేదు కాబట్టి. బట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అనదర్ థింగ్, లైక్ నాకు ఎందుకు తెలిసింది అంటే, లైక్ నేను నా ఫ్రెండ్ రఘు అనే నా బీటెక్ ఫ్రెండ్ ఇక్కడే ఐ మీన్ యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి అమెజాన్ వర్క్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళి కలిసింది కూడా మా ఫ్రెండ్ని రఘుని. సో వాళ్ళ నుంచి నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు యాక్చువల్లీ. వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ 10 ఫ్రెండ్స్ అయి ఉంటారు కలిసి. మేమందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాం, స్మోకీ మౌంటైన్స్ అని చెప్పి ఒక ట్రిప్కి వెళ్ళాం. సో ఆ రోజు స్మోకీ మౌంటైన్స్లో వీళ్ళందరూ ఎంఎస్ చేసే వాళ్ళ స్టూడెంట్స్ నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని నాతో ఆడుకున్నారు. డెఫినెట్లీ టు బి హానెస్ట్ విత్, లైక్ ఎలా అంటే వాళ్ళ కష్టాలు ఎంఎస్ చేయడానికి రావడాలు, వాళ్ళ కష్టాలు ఇక్కడ ఎలా ఉంటాయి. మీరు H1B వాళ్ళు ఈజీగా అక్కడి నుంచి వచ్చేసి మా జాబ్స్ తీసేసుకొని మేమెంత కష్టపడతాము, మీరేమో ఇట్లా వచ్చేస్తారని చెప్పి నన్ను ఆడుకున్నారు ఆ రోజు. అసలు ఉంటుంది ఎక్స్పీరియన్స్. అంటే ఎంఎస్ మాత్రం డెఫినెట్గా చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ యాక్చువల్లీ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్నాను కదా. సో అసైన్మెంట్స్ కానీ లేకుంటే అవి చాలా చాలా టఫ్గా ఉంటాయి అంటారు ఇక్కడ. సో అందుకే ఇక్కడ ఎంఎస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే, లైక్ పాపం ఆబ్వియస్గా అంత క్యాపిటల్ అమౌంట్ పెట్టి ఆల్మోస్ట్ లైక్ 35 to 40 lakhs అవుతాయి. సో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజెస్లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి క్లాసెస్ ఉన్నప్పుడే వాళ్ళు కాలేజ్కి వెళ్తారండి బేసిక్గా. లైక్ లేదంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇంట్లోనే రూమ్స్లో ఉండి వాళ్ళు ఏదో ఒకటి ప్రిపేర్ కావడము, ఏదో ఒకటి లైక్ అసైన్మెంట్స్ చేసుకోవడము, లైక్ ఇట్లా ఏదో ఒకటి, లైక్ దే విల్ జస్ట్ ఎంగేజ్ ఇన్ సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నట్లు. సో అలా ఉంటుంది. కానీ బట్ వాళ్ళ కష్టాలు మాత్రం చాలా ఉంటాయండి, స్టూడెంట్ కష్టాలు ఇక్కడ. వాళ్ళు అందరూ చాలా మంది కలిసి ఒకటే రూమ్లో ఉండడం, వాళ్ళు షేర్ చేసుకొని అందరు కలిసి ఒకే కారు ఉంటారు పాపం. ఎక్కడికన్నా గ్రాసరీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఏమన్నా అట్లా, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి దట్ ఐ కాంట్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ చాలా కష్టపడతారు ఇక్కడికి ఎంఎస్ చేయడానికి వచ్చి స్టూడెంట్స్. వాళ్ళ కష్టాలు అనేది చాలా 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 కష్టం ఉంటుంది. అందరు ఇండియాలో ఉన్న వాళ్ళు అనుకుంటారు జస్ట్ యూఎస్కి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి. చాలా దే గో త్రూ లైక్ మెనీ అబ్స్టకిల్స్ అండి. లైక్ వాళ్ళు చాలా కష్టాలు పడి దెన్ దే కంప్లీట్ ఎంఎస్. సో అందుకే వాళ్ళు ఇక్కడ జాబ్ తెచ్చుకొని దెన్ దే విల్ సెటిల్ డౌన్ హియర్. సో అట్లా. సో ఫైనల్ గా ఇక్కడ ఎంఎస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అట్ ఆల్. ఓకే
ఇన్ కేస్ ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉండాలి అంటే 35 to 40 lakhs అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పి అంటున్నారు కదా. యా మాక్సిమం అవుతుంది, బట్ నాకంత ఎక్కువ డీటెయిల్స్ లేవు. సారీ, పాస్. ఆ క్వశ్చన్ పాస్, నాకు అంత డీటెయిల్స్ తెలియదు. ఓకే సో యా. ఓకే, ఇప్పుడు వన్స్ ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి ఇక్కడ? జాబ్ ఆపర్చునిటీస్ అంటే అంటే లైక్ డెఫినెట్గా బాగానే ఉంటాయి చెప్పాలంటే. బట్ ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొద్దిగా లైక్ ఐ కాంట్ సే ద నేమ్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా టఫ్ ఉంది. కానీ లైక్ ఫ్రమ్ పాస్ట్ 2-3 years, బట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, బాగానే ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ ఇంటర్వ్యూ కొద్దిగా క్రాక్ చేయడం చాలా కష్టమే అంటారు మామూలుగా, అంటే నేను విన్న ప్రకారం అయితే. సో కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగుంటాయి. సో వాళ్ళు ఒకసారి క్రాక్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. బట్ జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయండి, చాలా బాగానే ఉంటాయి. ఎంఎస్ స్టూడెంట్స్ కానే కాదు, ఫర్ ఎవ్రీబడి, లైక్ ఈవెన్ H1B అంటే H1B పైన ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, వాళ్ళకి ఎవరికైనా సరే ఆపర్చునిటీస్ బాగుంటాయి. బట్ మరి అగైన్ అది ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అగైన్ తెచ్చుకోవడం అనేది. అగైన్ సేమ్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నట్లే ఇక్కడ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని జాబ్ వెబ్సైట్స్, దాంట్లో అప్లై చేసుకుని లింక్డ్ఇన్, ఇంకా వేరే ఉంటాయి, గ్లాస్ డోర్, ఇలా కొన్ని చాలా ఉంటాయి వెబ్సైట్స్. దానిలో మనం అప్లై చేసుకొని మనకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ త్రూ చేయడము, అలా ఇది మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్. ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో బట్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగుంటాయి. మామూలుగా అంటుంటారు కదంటే యూఎస్ ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో బట్ ఏమంటే ఒక్కొక్కసారి ఇట్ వేరీస్ అండి, అంటే అది వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది ఐ కాంట్ టెల్ యూ. సో అలా. ఓకే, ఇక్కడ ఎంఎస్ చేసిన తర్వాత మనం జాబ్ తెచ్చుకుంటాం కదా, వాళ్ళకి సాలరీస్ ఏమైనా ఐడియా ఉందా మీకు? వాళ్ళకి సాలరీస్ ఎలా ఉండొచ్చు? సో ఎంఎస్ చేసిన వాళ్ళకి ఒక శాలరీ అట్లనే ఉండదు. బట్ ఇప్పుడు ఒక ఇండియా నుంచి ఒక ఎంప్లాయర్ ద్వారా కాంట్రాక్టర్ ఇక్కడికి వస్తే డెఫినెట్గా వాళ్ళకి చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడే ఫుల్ టైం అయితే ఇక్కడ యుఎస్ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం, యుఎస్ శాలరీ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళకి శాలరీస్ కొద్దిగా బాగా ఇస్తారు. కానీ ఇట్లా మనం ఇండియా నుంచి ఎంప్లాయర్ ద్వారా వస్తే మాత్రం డెఫినెట్గా శాలరీస్ తక్కువ ఉంటాయి. అగైన్ ఆ శాలరీ స్ట్రక్చర్ అనేది డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, ఎందుకంటే స్టేట్ ఎక్స్పెన్సెస్, సిటీ ఏమంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి దాని ప్రకారంగా శాలరీ స్ట్రక్చర్ అనేది డిఫైన్ అవుతుంది ఆర్గనైజేషన్లో. సో డెఫినెట్గా అయితే నేను ఇండియా నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్కి అయితే డెఫినెట్లీ శాలరీ తక్కువ ఉంటుంది నేను కంపేర్ టు ద పీపుల్ హూ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఇన్ యుఎస్ఐ. సో ఎంత అనేది ఎగ్జాక్ట్ చెప్పలేదు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ డెసిగ్నేషన్ టు డెసిగ్నేషన్, ఎక్స్పీరియన్స్ టు ఎక్స్పీరియన్స్, కంపెనీ టు కంపెనీ. సో కాబట్టి ఐ కాంట్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ ఫిగర్ లైక్ హౌ మచ్ పీపుల్ గెట్. యా, తర్వాత వాళ్ళు ఎంచుకున్న టెక్నాలజీ, తర్వాత వాళ్ళు వర్క్ చేయాలనుకున్న సిటీని బట్టి కూడా సాలరీస్ వేరీ అవుతుంటాయి కదా. డెఫినెట్గా ఇప్పుడు సాలరీ స్ట్రక్చర్ అనేది దానిపైన. ఇప్పుడు మీకు సాలరీ డిఫైన్ చేసేది నువ్వు ఏ స్టేట్లో పనిచేస్తున్నావు, ఏ సిటీలో పనిచేస్తున్నావు, అక్కడ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎంప్లాయర్ అనేవాడు నీకు సాలరీ అనేది డిఫైన్ చేస్తాడు. ఓకే ఓకే, ఇక్కడ అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి H1B హోల్డర్స్ కి సాలరీస్ యావరేజ్ గా చెప్పండి. యావరేజ్ గా ఎలా ఉంటాయి, తర్వాత ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి మాట్లాడదామా దీంట్లోనే? అదే లాస్ట్ క్వశ్చన్. అంతే, అంటే అవి చాలా డీటెయిల్ గా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ H1B హోల్డర్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి రెగ్యులర్ గా, అంటే మంత్లీ ఉంటే హౌస్ రెంట్ కానీ, గ్యాస్ బిల్, ఇంకా కరెంట్ బిల్, మొబైల్ బిల్స్, ఇవన్నీ క్లియర్ గా. షూర్. సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇదే లాస్ట్ క్వశ్చన్. యా, థ్యాంక్ యూ. యా, సో యా డెఫినెట్లీ అంటే H1B హోల్డర్కి మళ్ళీ అదే చెప్పినట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్గా అక్కడి నుంచి వస్తే ఎలా ఉంటుంది, సో ఇక్కడే ఫుల్ టైం అయితే ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కాంట్రాక్టర్గా జాయిన్ అయితే ఎలా ఉంటుంది. సో శాలరీ అనేది కొద్దిగా వేరే అవుతుంది డెఫినెట్గా. ఆన్ యావరేజ్ నేను ఎలా చెప్పచ్చు అంటే ఇండియా నుంచి కాంట్రాక్టర్గా ఏదైనా ఎంప్లాయీ వస్తే డిజిగ్నేషన్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ less than 10 years అనుకోండి, లైక్ ఐ కెన్ సే లైక్ దే గెట్ ఫ్రమ్ $65,000 to $75,000 per annum. సో మరి ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 10 years ఉంటాయి, లైక్ డిపెండ్స్ ఆన్ ద డిజిగ్నేషన్, వాళ్ళు దే గెట్ లైక్ అరౌండ్ 85-90.
some people they get close to 100,000. So అలా కొంతమంది అయితే మోర్ దాన్ 100,000, డిపెండ్స్ ఆన్ దేర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలా. సో బేసిక్గా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది అంటే, సో వన్ థింగ్ నేనేం చెప్పొచ్చు అంటే, ఒకరే సాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఓన్లీ హస్బెండే వర్క్ చేస్తున్నాడు అనుకుంటే, సో ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటే, సో బ్యాచులర్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా హీ కెన్ సేవ్ సమ్ మనీ అండి. లైక్ అగైన్ ఆ మనీ సేవ్ చేసుకునేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే తను ఎలా ఎక్స్పెన్సెస్ చేస్తున్నాడు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడా లేకుంటే ఏంటిది అనేది. అంటే ఇప్పుడు చాలామంది ఐ మీన్ లైక్ బేసిక్గా ఇండియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, లైక్ హూవర్ కమ్ హియర్ టు వర్క్ వాళ్ళు డెఫినెట్గా కొద్దిగా మనీ సేవ్ చేసుకోవాలని చెప్పి వస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రూమ్ రెంట్ లేదా ఇంటి రెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు క్లోజ్ టు $1,000, కొన్ని సిటీస్లో 1,500, కొన్ని సిటీస్లో 2,500 ఇలా వేరీ అవుతుంటుంది. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు $1,000 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో చెప్తే బాగుంటుందేమో, ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ ఇండియన్ కరెన్సీలో అంటే డాలర్ రేట్ ప్రకారం మార్కెట్లో డాలర్ రేట్ ఎలా ఉంది టు ఇండియా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే $74 ఉన్నట్టుంది. సో ఇప్పుడు నేను నా రూమ్ కి నేను ఐఎమ్ పేయింగ్ లైక్ $1,000 క్లోజ్లీ. సో $1,000 అంటే లైక్ క్లోజ్ టు లైక్ 74,000 అండి ఐఎమ్ పేయింగ్. 74,000 రూపీస్ INR. సో అలా. సో ఇప్పుడు ఒక్కరే సాలరీడ్ ఎంప్లాయ్ అయితే, సో అంటే ఇండియాకి పంపించి సేవ్ చేసుకోవాలి అనేది ఉంటే మాత్రం కొద్దిగా టైట్ ఉంటుంది. లైక్ ఎందుకంటే ఇక్కడ అందరు చాలా మంది అనుకుంటారు, ఐ మీన్ లైక్ వాళ్ళేమి యుఎస్లో ఉన్నారు, డాలర్ సంపాదిస్తున్నారు, $1 ఇక్కడ 74 రూపీస్ అని చెప్పి క్యాలిక్యులేషన్స్ చేసి వాళ్ళేమి యుఎస్లో ఉన్నారు అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ దట్ వే అండి. ఐ మీన్ లైక్ ఇక్కడ పాపం ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేవ్ చేసి ఇండియాలో ఏమన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా, ఇక్కడ ఫ్యామిలీస్ పంపించాలన్నా, ఇక్కడ వాళ్ళు చాలా చేయాలనుకునేవి సాక్రిఫైస్ చేసి దే డూ మెనీ సాక్రిఫైజెస్ అండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని పనులు మనమే చేసుకోవాలి, అంతేకాకుండా లేబర్ ఎక్కువ ఇక్కడ. సో నోబడీ గోస్ ఫర్ లేబర్. సో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉన్నందుకు అన్ని పనులు మనమే చేసుకోవాలి. సో కాబట్టి అంటే చాలా సేవ్ చేసి, చాలా సాక్రిఫైసెస్ చేసి, ఆ మనీ సేవ్ చేసి దే సెండ్ ఇట్ టు ఇండియా. సో లైక్ ఐ మీన్ లైక్ దే స్పెండ్ ఇన్ సమ్ డిఫరెంట్ వేస్. ఓకే, అలా ఉంటుంది. సో అంటే బ్యాచులర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే కెన్ సేవ్ మోర్ మనీ. బట్ వెన్ దే గెట్ మ్యారీడ్ సేవింగ్ అనేది కొద్దిగా తగ్గుద్ది, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి. ఎందుకంటే బ్యాచులర్ ఉన్నప్పుడు అన్ని షేరింగే, రూమ్లో ఉంటే రెంట్ షేరింగే, ఎవ్రీథింగ్ ఇస్ షేరింగ్ అండి కదా. సో కొద్దిగా బాగా సేవింగ్స్ అవుతాయి. సో మ్యారీడ్ అయిన తర్వాత ఒకరే పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి, సో కొద్దిగా ఎక్స్పెన్సెస్ అనేవి ఇప్పుడు గ్రాసరీస్ ఇవి అన్ని కాస్ట్లీ ఉంటాయండి. ఐ డోంట్ థింక్ సో. ఐ మీన్ తక్కువ అని చెప్పి నేను చెప్పను, డెఫినెట్గా అన్ని కాస్ట్లీ ఉంటాయి. రెంట్ కానీ, లైక్ గ్రాసరీస్ కానీ, ఇంకా తర్వాత ప్రతి దానికి మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, లైక్ కార్కి కట్టుకోవాలి, ఇంటికి కట్టుకోవాలి. ఇంకా తర్వాత కారు ఉంటే కార్కి లోన్లు తీసుకుంటారు. కొంతమంది సొంత ఇల్లులు ఉంటే సొంత ఇళ్ళకి లోన్స్ తీసుకుంటారు, ఇంటి హోమ్ లోన్స్ అని చెప్పి. సో ఇట్లా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అండి. అగైన్ ఇట్స్ నాట్ ఈజీ టు సేవ్ మనీ. అంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేసి, చాలా ఇప్పుడు కొన్ని చేయాలనుకునేవి వద్దబ్బా ఇవి చేస్తే మనీ అయిపోతుంది, సో వీ హ్యావ్ సమ్ టార్గెట్, వీ నీడ్ టు మీట్ దట్ అని చెప్పి కొంతమంది సేవ్ చేసుకోవడము, ఇట్లా చాలా సాక్రిఫైసెస్ చేసి మనీ సేవ్ చేసుకుంటారండి. సో అంతేకాకుండా ఇండియాలో మనకి మేట్స్ దొరుకుతారు, అన్ని పనులు చేసి పెడతారు. ఇక్కడ లిటరల్లీ అండి ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ అందరూ అనుకుంటారు అబ్బా యుఎస్ రావాలని చెప్పి. వచ్చిన తర్వాత దే గో త్రూ ఆల్ స్టఫ్ అబ్స్టకిల్స్ అండి. మనమే అన్ని పనులు చేసుకోవాలి, A to Z, ఫ్రమ్ టాయిలెట్ క్లీనింగ్ నుంచి మొత్తం టోటల్గా మనమే చేసుకోవాలి. ఐ మీన్ మనం యుటెన్సిల్స్ మనం క్లీన్ చేసుకోవాలి, గ్రూమింగ్ మనమే చేసుకోవాలి, అన్నీ అండి A to Z మనమే చేసుకోవాలి. సో స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, బట్ యూ విల్ యూస్ టు ఇట్ అట్లా. సో యూ విల్ బీ హ్యాబిచుయేటెడ్ సో టు డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో అట్లా. సో అలా అంటే మళ్ళీ కిడ్ వస్తే దానిపై. సో బట్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా యూ కాంట్ సర్వైవ్ ఇన్ USA. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే ఇఫ్ మనకి ఏమన్నా అయ్యి హాస్పిటల్కి పోతే వీ కాంట్ పే దోస్ బిల్స్. అంతే, $1,000 వచ్చేస్తాయి. అసలు $10,000 $20,000 వస్తే అవి కట్టలేక
మనకు వచ్చే సాలరీస్ కట్టలేక దట్స్ ఇట్ విల్ బి డన్. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే మనం కెన్ సర్వైవ్ హియర్. సో దట్స్ వన్ థింగ్. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్సే కాదు, ప్రతిదానికి కూడా ఇన్సూరెన్స్ అని అంటూనే ఉంటారు కదండి. అదేంటి, మామూలుగా హౌస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అవి ఏంటి, ఎందుకు? సో that's true. So because insurance plays vital role in USA. So without insurance we can't survive here. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్స్ దట్స్ వాట్ ఐ మీన్ కాస్ట్ అలా ఉంటాయండి. ఏదైనా సరే ఒక ఐటమ్ ఉంటే ఆ కాస్ట్ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి ఇన్సూరెన్స్ తీసుకోలేదంటే, ఇంటికి ఏమన్నా అయితే ఇప్పుడు రెంట్ ఉన్నారు అనుకోండి, ఇంటికి ఏమన్నా అయింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు బేర్ దట్ ఎక్స్పెన్సెస్. అవి $1,000 ఐ మీన్ like it will be like 10,000, 20,000. I mean, we can't, మనకు వచ్చే శాలరీలకి డెఫినెట్లీ we can't bear that expenses. అందుకే హోమ్ ఇన్సూరెన్స్ కానీ, రెంటల్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, ఇట్లా ప్రతిదానికి చెప్పుకోవచ్చు ఇన్సూరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్గా ఎందుకంటే ఆ ఎక్స్పెన్సెస్ మనము బేర్ చేయలేము. ఎందుకంటే అంత కాస్ట్ ఉంటుంది అండి. ఇప్పుడు ఈవెన్ లేబర్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. అందుకనే కదా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్సెప్ట్ మిలియనర్స్, బిలియనర్స్, నోబడీ హ్యావ్ మేడ్స్ ఇన్ దేర్ హోమ్స్. సో అట్లా. ఇప్పుడు ఎలాగో మనం ఇంటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంటికి సంబంధించిన ఖర్చు ఎలా ఉంటుంది అంటే, మనము ఒక మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ కి గ్రాసరీస్ కి ఎంత ఖర్చు అవుతుంది? సో రెంట్ వచ్చేసి $1,000 అవుతుంది. సో గ్రాసరీస్కి వచ్చేసి అది తినే వాళ్ళని బట్టుతుంది. ఎంత తింటారు ఏం కథ అనేది డెఫినెట్ గా ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ రే నువ్వైతే ఎక్కువ తింటావు అంటే ఎక్కువ అవుతుంటుంది అనుకుంటారు. డెఫినెట్ గా మా ఫ్రెండ్స్. సో అంటే డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ పీపుల్, సైజ్ ఆఫ్ ఫ్యామిలీ. సో యావరేజ్ గా అంటే సో $500 అవుతుందండి నాకు తెలిసి మాక్సిమం. సో $500 గ్రాసరీస్ అవుతుంది. మళ్ళీ తర్వాత మిగతా ఎక్స్పెన్సెస్ పవర్ బిల్, గ్యాస్ బిల్ ఐ థింక్ డిపెండ్స్ ఆన్ యూసేజ్ అగైన్. బట్ నాకు తెలిసి క్లోజ్ టు 100 లేకుంటే మాక్సిమం 150 వస్తుంది. కానీ పెద్ద ఇల్లు, సొంత ఇల్లు అయితే డెఫినెట్లీ ఇట్ విల్ గో బియాండ్ దాట్, లైక్ 200, 250, 300 అట్లా వస్తాయి. సో అది మళ్ళీ తర్వాత లైక్ కార్ లోన్ ఉంటుంది. ఆ లోన్ మళ్ళీ దానికి ఈఎంఐలు కట్టుకోవాలి. సో ఇంటర్నెట్ వచ్చేసి అదొక ఉంటుందండి, అదొక $70 ఉంటుంది. సో ఇంకా తర్వాత ఇంటికి సంబంధించినట్టు ఏముంటాయమ్మా అంతే, ఇంకా లైక్ రెంట్, గ్యాస్ బిల్, పవర్ బిల్, మొబైల్ బిల్ అంటే నాట్ రీఛార్జ్, లైక్ మొబైల్ బిల్స్ ఉంటాయి. సో అవి కామన్ లైక్ ఇండియాలో కూడా ఉంటాయి. బట్ అవి అన్ని ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మొత్తం లైక్ ఈ అన్ని ఎక్స్పెన్సెస్ ఒక 2000 కాదు యాక్చువల్లీ 2500 నుంచి 3000 వరకు వచ్చింది. అది అంటే లైక్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అది సో నాకైతే అంత అవుతుంది డెఫినెట్ గా చెప్పాలంటే. ఆ 2500 to 3000 అనేది ఇంక్లూడింగ్ హౌస్ రెంట్ అండి? ఇంక్లూడింగ్ హౌస్ రెంట్. ఓకే. వితౌట్ దట్ ఐ మీన్ ఎక్స్క్లూడింగ్ రెంట్ అంత చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఏమంటారు, బాగా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. ఓకే. ఇక్కడ ఫైనల్ గా ఇదే అండి, ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ కార్ నెసెసరీనా? సో డెఫినెట్ గా నేనైతే అమెరికాలో కార్ లేని ఏ పని జరగదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో మనకు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అన్ని చాలా చాలా దూరం ఉంటాయి కాబట్టి కారు లేని పని జరగదు. సో ఎలా అంటే ఇంకా కాళ్ళు లేకుంటే మనిషి ఎలా నడవలేడు, కార్ లేకుంటే ఇక్కడ అసలు నథింగ్ అండి, ఇంకా చాలా కష్టం. సో అందుకే ఇక్కడ కార్ లోన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ పాపులేషన్ కన్నా కార్స్ ఎక్కువ ఉంటాయి అమెరికాలో బేసిక్గా. సో ఎందుకంటే కార్ లోన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కార్ ఇట్స్ మినిమం నీడ్. మనకి ఇండియాలో బైక్ ఎట్లా ప్రతి ఇంటికి ఉంటుంది, ఇక్కడ కార్ కంపల్సరీ ఉంటుంది. 1, 2, 3 ఉంటాయి. సో ఇట్స్ మినిమం నీడ్. సో కార్ లేకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు కార్ కొనుక్కోవడానికి నేను నేర్చుకొని కార్ కొనుక్కుందామంటే నాకు కాంట్రాక్ట్ ఇష్యూస్ ఉండి, లైక్ వీసా ఇష్యూస్ ఉండి 1 year వరకు నేను కార్ లేకుండా నేను మేనేజ్ చేశాను. I used to go in cabs and everywhere. Like I have spent like a good amount there. So
దాని బదులు మనం అట్లీస్ట్ కార్ కొనుక్కోండి, ఎందుకంటే మనకి హ్యాండీగా ఉండాలి కార్. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా కూడా ఒకసారి క్యాబ్స్ ఎలా అంటే ఒకసారి దొరికితే ఒకసారి దొరకవు, ఒకసారి ఎర్లీ మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే దొరకవు, ఒక్కొక్కసారి నైట్ టైమ్స్ కావాలంటే. సో కార్ ఉంటే దెన్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. వితౌట్ కార్ కాన్ సర్వైవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కార్ ఇస్ మినిమం నీడ్ ఇన్ యూఎస్. ఓకే, ఐ థింక్ దాదాపు నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. thank you viewers. Again, I would like to thank everybody again for supporting this channel. Please keep supporting, like, subscribe. అక్కడ ఒక గంట కానీ ఉంటుందండి, ఆ గంటను కొట్టిస్తే మీకు నెక్స్ట్ న్యూ వీడియోస్ అన్నిటికీ నోటిఫికేషన్ దాదాపు వస్తుంది. అన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ రిలేటెడ్ టు యూఎస్ఏ ఏమైనా ఉన్నాయి అంటే నాతో కామెంట్ బాక్స్ లో కంపల్సరీ షేర్ చేయండి. మేము నెక్స్ట్ బ్లాగ్స్ లో అవి కవర్ చేయడానికి చూస్తాము. ఇంతవరకు మేము ఈ సెషన్ కంప్లీట్ చేసాము. ఇంత గంట సేపు అయిందండి, దాదాపు గంట సేపు. చిటికన్న మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు, మధ్య మధ్యలో అరుస్తూ ఉన్నాడు. అవి కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను వీడియోలో. సో థ్యాంక్ యూ సో మచ్ చిటికన్న. Thank you so for much supporting Tejas us. for your cooperation. Okay, so Okay. okay అండి. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ Please like, share and subscribe. Thank you so much for watching.